వీళ్ళు చేస్తున్నారండి. మరి పిఠాపురం ఉంటున్నాం, కానీ మేము అక్కడ నివసిస్తున్నామంటే అది దేవుని కృపేనండి. ఎందుకంటే నిజానికి మేము అసలు అక్కడ ఎలా ఉంటున్నామో చెప్తే మీకే భయంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్య మేము ఉంటున్నాము. రీసెంట్గా అయితే దేవుడు మా జీవితంలో గొప్ప మేలు చేశాడండి. అసలు మేము ఇప్పటికైతే మా కుటుంబం విచ్ఛిన్నమైపోయే స్థితి, అలాంటి స్థితి నుంచి కూడా మరి దేవుడు ఎంతగానో నా భర్తను నా కుటుంబాన్ని కాపాడారండి. అసలు సాక్ష్యం ఏమని చెప్పాలో కూడా తెలియదు, కానీ దేవుడైతే మా జీవితంలో చాలా మేలు చేశాడండి. మరి చెప్పాలంటే పిఠాపురంలో ఒక ఆయనకి నా భర్త ఎంతో హెల్ప్ చేసేవారు, మరి చాలా స్నేహంగా ఉండేవారు. మరి దేవుడు ఎంతో మరి ఆయనకి మరి నా భర్తకి ఏమో గొడవ కూడా లేదండి. కాకపోతే వాళ్ళ ఇంటి దగ్గర బండి పెట్టారు. బండి పెడితే ఆయన ఫుల్గా తాగేసి వచ్చి బండిని కింద పడేసి ఇష్టం వచ్చినట్టు బండిని కొట్టేశారండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి డాక్టర్ గారు మీ బండిని ఆయన ఇలా తాగేసి కింద పడేసి కొట్టేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. అంటే మేము వెంటనే అక్కడ పరిగెట్టుకుని వెళ్ళామండి. ఒక 2 ఇళ్ళు అడ్డండి అంతే అండి. అయితే అక్కడికి వెళ్ళాము. అయితే ఆయన ఆ ఇంట్లో గొడవలు పెట్టేసి ఏంటి బండి ఎందుకు పెట్టారు ఇక్కడ అని చెప్పేసి కొట్టేస్తుంటే నేను వెళ్ళి చిన్నాన్నగారు మీకు తెలుసు కదా మేము ఇక్కడే పెట్టుకుంటామని, ఆయన ఎందుకు ఇలా గొడవ పెడుతున్నారంటే ఆయన ఏమన్నారంటే అంటే మీ బండి నాకు తెలీదు కాబట్టి నేను ఇలా చేశాను అనేసి అప్పటికే ఆయన ఫుల్గా తాగేసి ఉన్నారండి. అది అయిపోయింది, వచ్చేసాము. తర్వాత ఏంటంటే సాయంత్రం నా భర్త అటువైపు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అబ్బాయిని పిలిచి ఏంట్రా మీ నాన్న ఎంత ప్రేమగా చూసేవాడిని నేను, కానీ ఇలా చేశాడేంటి, బండి వద్దని చెప్తే నేనే తీసేసుకునేవాడిని కదా, ఇప్పుడు ఇలా బండి పోయింది, ఇప్పుడు ఎవరు బాగు చేస్తారు ఇదని చెప్పేసి అడగడం కోసం ఆయన పిలుస్తుంటే ఆయన మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద కేకలేస్తూ నా భర్త మీద కలబడిపోయారంటండి. అయితే మరి నా భర్త బండి మీద ఉండగానే మరి ఎందుకు ఇలా చేసావని అడుగుతుండగా మరి కోపంలో తోసుకుంటే ఆయన పడిపోయాడంటండి. పడిపోతే నిజానికి ఏ దెబ్బలు తగలలేదండి, కానీ అక్కడ మేము ఉండే ఇంటి చుట్టూ కూడా మాకు అందరూ శత్రువులేనండి. మరి నా భర్త అయితే ఎవరి ఇష్టంలో కూడా ఎవరి జోలికి వెళ్ళు, ఎవరితోనూ గొడవ పెట్టుకోరండి. మరి మేము ఉండేది హాస్పిటల్ ఒక దగ్గర, ఇల్లు ఒక దగ్గర. దేవుని కృపను బట్టి మరి మేము కట్టిన ఇల్లు, మేము కొనుక్కున్న స్థలము ఇల్లు కూడా మన పేటలోనే ఉంటుంది, కానీ అక్కడ ఎవరు మరి మాకు స్నేహితులు బంధువులు ఎవరు లేరు. నేను జాబ్ చేసుకోవడం రావడం, ఆయన హాస్పిటల్ చూసుకోవడం రావడం, పిల్లల హాస్టల్లో ఉండడం, మా డైలీ తీరు ఇలాగే ఉంటుంది. అయితే మరి మాకు ఏ గొడవలు లేవు, దేవుని కృప వల్ల సాఫీగా సాగుతుంది అనుకునే సమయంలో ఈ సమస్య వచ్చి పడ్డది. అది అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఎక్కడి నుంచో వచ్చి నిన్ను కొట్టడం ఏంటి, నీ మీద చేయడం ఏంటి, కేసు పెట్టు అంటే ఏకంగా ఆయన అంటే ఎమ్మెల్సీ కేసు పెట్టాడండి. ఎమ్మెల్సీ కేసు అంటే మనం ఎవరినైనా కొట్టేసి బ్లడ్ కారుతూ లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ ఉండి మనం ట్రీట్మెంట్ చేయించుకునే టైంలో ఒక మనిషి నా మీద ఇలా దాడి చేశాడని కేసు పెట్టచ్చండి. కానీ ఏ దెబ్బలు తగలకుండా ఏమీ తగలకుండా వెళ్ళి అంబులెన్స్ని పిలుచుకొని, ఏమీ లేని అతను అంబులెన్స్ని పిలుచుకొని ఈ నలుగురు చెప్పిన దాని మీద అందరితో కలిసి వెళ్ళి కేసు పెట్టారండి. కేసు పెట్టేసరికి పోలీసులు ఇలా పిలిచారంట. ఈయన పిలిచి ఏం జరిగిందంటే మరి నా భర్తను చూసి మరి ఆ యొక్క పోలీసుల్లో మరి దేవుడు ఏ విధంగా అయినా సరే న్యాయాన్ని గెలిపిస్తాడండి. వెళ్ళారు, మాట్లాడిన తర్వాత ఇలా కేసు పెట్టారంటే మీ మీదంటే ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చారంట. ఎవరంటే ఇలా డాక్టర్ గారు ఇల్లు అంటే అందరూ చూపిస్తే అక్కడికి వచ్చేసరికి మరి మా ఆయన మరి క్లినిక్లో ఉన్నారండి, ఇంటి దగ్గర లేరు. నేనేమో డ్యూటీకి వెళ్ళిపోయాను. అయితే ఇంత జరిగింది కానీ నాకు ఒక మాట కూడా చెప్పలేదండి. అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకే ఆ చిన్నాన్న గారు అంటున్నాను కదా, వాళ్ళ అమ్మాయికి నేను ఫోన్ చేశానండి. ఇలా జరిగిందని చెప్పేసి ఈయనకి నేను ఫోన్ చేస్తే ఈయన అన్నారండి, లక్ష్మి ఇలా పిల్లలు చెప్పారండి నాకు, అమ్మ మన ఇంటికి పోలీసులు వచ్చారని. పోలీసులా ఏంటని నేను చాలా చాలా భయపడిపోయిందండి. పోలీసులు రావడం ఏంటి మన ఇంటికి అని అడిగితే అప్పుడు ఈయనకి ఫోన్ చేస్తే ఇది జరిగిందంతా నాకు చెప్పారండి. నేనైతే ఇంకా నైట్ అంతా ఇంకా ప్రార్థనలోనే ఏంటి ఇదండి ఈ సమస్య అని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఎందుకైనా మంచిదని ఇలా కేసు పెట్టారేంటి అని ఆ అమ్మాయిని అడుగుదామని ఆ అమ్మాయికి నేను ఫోన్ చేశానండి. ఆ అమ్మాయి కూడా నర్సింగ్ చేసిందండి, తను కూడా కాకినాడలో జాబ్ చేస్తుంది. నేను చేసే హాస్పిటల్ కదా వేరే హాస్పిటల్లో చేసుకుంటుంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్తే ఏంటక్క నీకు తెలియదా, బావగారు ఇద్దరు గొడవ పడినట్టు కూడా నీకు తెలియదా అని అడిగిందండి. సరే ఉదయం మాట్లాడతానులే డ్యూటీలో ఉన్నాను కదా అని చెప్పేసి ఆ మాట అడిగేసి పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏంటంటే మరి ఈయనే మరి దేవుని కృపను బట్టి మళ్ళీ పోలీసులు పిలిచారంటండి. ఇద్దరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత
ఆ దెబ్బలో నన్ను కొట్టేసాడని ఎమ్మెల్సీ కేసులు పెట్టిన ఆయనే పోలీసులతో మా ఎదుటేనండి. చాలా మంచోడు. ఏంటంటే ఆయన నాకు కూరలు అవి తీసుకొచ్చిస్తాడండి. నేను ఏమైనా డబ్బులు ఎడితే నాకు ఇస్తాడు. నా మందుకు లేకపోయినా మా అల్లుడే వేస్తాడండి. ఇలా నా భర్త గురించి మంచి కేసు పెట్టిన ఆయనే ఇలా మంచిగా సాక్ష్యం చెప్తుంటే, అందుకని ఎట్లా ఇంత మంచోడు మీద నువ్వు కేసు పెట్టావని చెప్పి పోలీసులు ఆయన తిట్టి ఆయనకి కేసు వాపస్ తీసేసుకున్నాడంట. కేసు కొట్టండి అని చెప్పేసి వాపస్ తీసుకున్నారండి. భయంకరమైన విషయం ఏంటంటే ఆయన ఇంటికి వచ్చిన ఊరేసుకుని చచ్చిపోయాడండి. అసలు ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదండి. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇదంతా ఇలా వెళ్ళినట్టు వచ్చినట్టు తెలుసు. ఇది మామూలుగా అక్కడికి వెళ్ళి వచ్చేసారంట. ఆయన ఊళ్ళో అందరితోనూ మాట్లాడుకొని అన్నీ చేసుకొని ఇంటికి వచ్చి మామూలుగానే ఊరి పట్టేసుకున్నాడంట. ఇంతకీ మాకు తెలియదు ఏంటంటే ఇంట్లో ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయంటండి. తన భార్యకు ఆయనకు గొడవలు అవుతున్నాయంట. ఆవిడేమో ఉదయమే కొట్టడం, ఆవిడ వెళ్ళిపోవడం, ఇలా మనస్తాపం చెంది ఆయన ఊరి పెట్టేసుకున్నాడండి. కానీ ఇక్కడ ఏమంటారండి జనం, ఈ డాక్టర్ గారు గొడవ పెట్టడం వల్లే ఈ మనిషి చనిపోయాడు అని అందరూ అనుకుంటారండి. ఇంకంతే అందరూ పరిగెట్టుకుని వెళ్తున్నారండి. వెళ్తుంటే పిల్లలు ఉన్నాము, ఈయన మళ్ళీ హాస్పిటల్లోనే ఉన్నాడు, మీ ముగ్గురే ఉన్నాం. మాకేం తెలియదు ఎందుకంటే అలా పరిగెట్టుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే ఆయన ఉరేసుకొని చచ్చిపోయాడంటే ఇప్పుడే కదా డాక్టర్ గారు అందరూ వచ్చారంట. అంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటండి, అక్కడ మనిషి చనిపోతే పక్కనున్న ఆవిడ ఉంటుంది అప్పుడే జనాన్ని పోగేసి ఆ డాక్టర్ గారు ఇప్పుడే కదా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారంటే, డాక్టర్ గారు ఇప్పుడే కదా పోలీస్ స్టేషన్ అంటే ఏంటి, డాక్టర్ గారు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు, ఆయనకి ఏమైందో తెలియదు, ఊరు పెట్టేసుకున్నాడు. ఇంకిదే ఇలా చెప్తుందండి. నాకు ఇంకా టెన్షన్ ఏంటి, ఆయన చేసుకోవడం ఏంటి, కేసు కొట్టేసారు అన్నారు కదా, ఏమీ లేదని చెప్పారు కదా ఈయన అని చెప్పేసి ఇంకేం చేయలే తెలియలేదు. నాకైతే చాలా టెన్షన్ వచ్చిందండి. పిల్లల ముగ్గురిని పిలిచాను, అటు ఇటు తలుపులు వేసుకొని మోకరించామండి. తండ్రి తప్పు మా వైపు లేకపోతే మా మీద ఏ నింద రాకూడదు, మా మీద ఏ గొడవ రాకూడదు. నా భర్త నీతిమంతుడైతే నా భర్తని నా కుటుంబాన్ని కాపాడండి. ముగ్గురు మోకాలు వేసి ఒకరి తర్వాత ముగ్గురు ప్రార్థన చేసుకున్నామండి. అసలు అంటే దినదినగండంగా ఏంటి వీళ్ళు ఏం పెడతారు, ఇదిగో మీ ఆయన వల్లే మా నాన్న చనిపోయాడు అంటారా ఏంటి అని చెప్పేసి వీటి నుంచి ఏమొస్తుందో తెలియదు. కానీ జరిగింది ఒకటి. ఇంకెలా నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను. దేవుని కృప వల్ల మరి ఏ నిందలు మా మీదకి రాలేదు. అక్కడ జరిగింది కూడా చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, దానివల్ల మనస్తాపం చెంది ఆయన ఉరేసుకున్నాడని తెలుసు. కానీ ఈ మధ్యలో మాతో గొడవ అవ్వడం వల్ల మా మీద నింద వస్తుందేమో మేము చాలా భయపడ్డామండి. కానీ ఆ కేసు కొట్టకుండా ఆయన కనుక ఉరేసుకొని ఉంటుంటే మా స్థితి ఏమైనా కూడా మేము చెప్పలేకపోదామండి. కేసు అలా ఉండగా ఆయన చనిపోతే తప్పకుండా నా భర్తని స్టేషన్లో పెట్టాల్సి ఉంటుందండి. కానీ ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దేవుడి కృప ఎంతో ఉందండి మా మీద. ఆయన చేసిన మేలుకి మేము ఏమీ రుణం తీర్చుకోలేము. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో గొడవలు పడితే నా భర్త ఒక్కడో సాధించాడండి. అంతా దేవుని కృప అండి. ఆయన ప్రార్థన, ఆయన భక్తి, దేవుడు ఎంతగానో నా బిడ్డల్ని, నన్ను, నా భర్తని కాపాడాడండి. మరి చాలా సమస్యలండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో విధంగా సమస్య రావడం, మేము ప్రార్థన చేసుకోవడం, ఆ సమస్య తొలగిపోవడం, ఈ విధంగా దేవుడు నా కుటుంబంలో ఎన్నో మేలు చేశారండి. మరి పాప విషయంలో అయితే నేనైతే 500 మార్కులు వస్తే చాలు అనుకున్నానండి. ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువ 500 మార్కులు వస్తే చాలు అనుకున్నాను. కానీ నా భర్త అయితే 580 మార్కులు రావాలని ప్రార్థన చేసుకున్నారంట. దేవుని కృపను బట్టి 574 మార్కులు పాపకు వచ్చినాయండి. 10th స్కూల్ సెకండ్ వచ్చింది. దేవుడికి ఎన్నో వందనాలు. మరి లాస్ట్ ఇయర్ మరి బాబు కూడా 10th క్లాస్ విషయంలో మరి ప్రార్థన పెట్టించుకుని సాక్ష్యం చెప్పారండి. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ తీసుకున్నాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి. సాక్ష్యం చెప్పండి చెప్పడంట. దేవుడు మా జీవితంలో బిడ్డల విషయంలో కూడా ఎంతో మేలు చేసి అసలు ఈ విధంగా బిడ్డలతో కలిసి మరి నా అత్తగారితో కలిసి ఈ విధంగా ఉన్నాము అంటే అది దేవుని కృపండి. ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మా దినదిన గండంలో, మన దినదిన జీవితంలో మా ప్రార్థన ద్వారానే నా కుటుంబం ఎలా నిలబడుతుందండి. నా బిడ్డల గురించి, నా భర్త గురించి కూడా మీరు ప్రార్థన చేసి మాకు సహాయం చేయమని దేవుడు చేసిన గొప్ప మేలుకే దేవునికి ఎంతో వందనాలు తెలుపుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి దైవ సేవకులకు అలాగే పాస్టర్ గారికి, కూడి వచ్చిన విశ్వాసులందరికీ దేవుడి నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. నేను ఎలా ఉంటానో శ్రీ పాస్టర్ గారికి మీ అందరికీ తెలుసు. నేను ఎక్కడున్నా 10 మందికి సహాయం చేయాలని ఆలోచనతో ఉంటాను.
నాకున్నది ఏదంటే ఏదైనా ఉన్నదంటే ఆ తప్పైన ఒప్పైన ముఖం మీద చెప్పండి నాకు అలవాటు. తర్వాత ఎవరి మీద నేను ఎక్కడున్నా ఎలాంటి వాళ్ళని సరే పేదలకు ఏదైనా అన్యాయం జరిగితే ఎక్కడున్నా నేను ఎదుర్కొన్నాను. వైద్యమే కాకుండా సోషల్గా కూడా నిలుపుల్లో ప్రాక్టీస్